బాగుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సక్సెస్ఫుల్ కు. సబర్ కపాల్ మిట్టా రేతా, ఓపిక పడితే చాలా సక్సెస్ఫుల్ జీవితం అవుతుంది. మీరు 30 ఏళ్ళు మంచిగా చదివించే ఐశ్వర్యరాయ్ ఎట్లా చేసింది? 33 ఏళ్ళకి పనిచేసి మ్యారేజ్ చేసుకుంది. 33 ఏజ్ కు ఆయన ఎంత ప్రపంచంలోనే అందగచ్చాము. ఆమె సౌందర్యం ఎక్కడ లేదు, ప్రపంచానికి అందగచ్చాము. అంత ఆమె యాక్టింగ్ చేసి ఆ మెంబడి సల్మాన్ ఖాన్, సాజిష్ ఖాన్ ఉన్న హీరోలంతా పడ్డారు పెళ్లికి. ఆమె ఎవరికి ఛాన్స్ ఇవ్వలే. తొక్కగాళ్లకు, రోడ్డు పొట్ట పోయేటోళ్లకు, చిల్లరగాళ్లకు, ఏర్కొచ్చినటువంటి ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. డైరెక్ట్ కష్టపడ్డది. 33 ఏజ్ అయిపోయింది. మంచి పేరు తెచ్చుకుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకును లవ్ చేసుకుంది. ప్రపంచంలో అంత పెద్ద ఫ్యామిలీలో సెటిల్ అయిపోయింది. మీకు అదృష్టం ఎట్లొస్తుందో తెలియదు. భగవంతుడు ఎంత పెద్ద సంబంధం ఇస్తాడో తెలియదు. ఈ రోజు సోనియా గాంధీ ఉన్నది, ఇటలీలో పుట్టింది, ఎక్కడో పెరిగింది, యాన్నో చదివింది, రాజీవ్ గాంధీని పట్టుకుంది. ఇండియాలో నంబర్ 1 పొజిషన్ కి వచ్చింది. నంబర్ 1 పొజిషన్. ఆమె కంటే పెద్దవారు అన్నారా ఇండియాలో? భారతదేశంలో 15 ఏళ్ల సంది రూలింగ్ చేస్తుంది ఒక ఇటలీ ఆమె. అందుకే ఆమె అదృష్టం ఎట్లా వరించింది? రాజీవ్ గాంధీ భార్య. మీకు కూడా అమ్మాయిలు ఇవాళ చాలా షార్ప్ ఉన్నారు. మంచి పొజిషన్ చూసుకొని క్యాచ్ చేయండి, పెట్టుకోండి, చూసుకొని పట్టుకోండి, ప్రాబ్లం లేదు. కానీ అది ఎప్పుడు 30 ఏళ్ళు అయినాక మీరు ఈ షార్ట్ కట్ లో పోతే మీరు దరిద్రంలో పడిపోతారు, రొచ్చలు పడిపోతారు, బజార్కి పడిపోతారు. అబ్బాయిలకు కూడా మంచి ఫ్యూచర్ ఉన్నది. మన రామ్ చరణ్ ఉన్నాడు, చిరంజీవి కొడుకు. వాడు ఎంత పెద్దోడు, చిరంజీవి కొడుకు. అయినా ఎవరిని పట్టిండు వాడు? అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి మన్మరాలు పట్టిండు. జాక్ పాట్ కొడితే ఎట్లా కొట్టాలి? పెద్ద జాక్ పాట్ కొట్టాలి. ఈ దరిద్రానికి వాడి పోయి, రోడ్డు పడతా పోయి, ఇక్కడ పోయి, వాడిని పోయి, వీధి లవ్ చేసి, వాన్ దరిద్రంలో పోయి కిరాయి బట్టలోని పెట్టి ఇల్లు చేసి బజార్కే పడ్డది. ఆ దరిద్రం అంతా ఈ 25 ఏళ్లలో మీరు ఏ లవ్ చేసుకున్నా, ఏ పెళ్లి చేసుకున్నా సక్సెస్ కాదు. నా నాలెడ్జ్ ప్రకారం మీ లైఫ్ మీరే పాడు చేసుకున్నట్టు అవుతారు. మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది, మంచి స్మార్ట్నెస్ ఉన్నారు మీరు, మంచి తెలివి ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి టాలెంట్ ఉంది.